తల్లిదండ్రుల గొడవలు, సామాజిక మాధ్యమాలు పసిమనసులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎదిగే వయసులో తప్పటడుగులు వేసేందుకు కారణమవుతున్నాయి. వీటిని ఆసరా చేసుకొని మగపిల్లలను నేరాలకు వాడుకునేది కొందరైతే, ఆడపిల్లలపై లైంగిక దాడికి పాల్పడుతున్న ప్రబుద్ధులు ఇంకొందరు. ఏదేమైనా బాల్యం గాడి తప్పేందుకు తొలి కారణం కుటుంబంలోని వాతావరణమేనని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. చోరీలు, లైంగిక వేధింపులు, డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతున్న నిందితుల్లో ఎక్కువ మంది కుటుంబ పరిస్థితులతో దారి తప్పిన వారే ఉంటున్నారని పోలీసులు విశ్లేషిస్తున్నారు. అమ్మ, నాన్న ప్రేమ, పర్యవేక్షణ దూరమైన పిల్లలు మరో చోట ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. సామాజిక మాధ్యమాలు, వీడియో గేమ్స్, డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు. కుటుంబంలో ఏం జరుగుతుంది? ఉమ్మడి కుటుంబాలు మాయమయ్యాయి. చిన్న కుటుంబాల్లో భార్యాభర్త ఒకరిద్దరు పిల్లలే ఉంటున్నారు. ఆలు మొగలు ఇద్దరు ఉద్యోగస్తులైనప్పుడు పిల్లల పెంపకంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. పని ఒత్తిడిలో అలసిపోయి బిడ్డల ప్రవర్తన, భావోద్వేగాలను తెలుసుకోలేకపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అక్రమ సంబంధాలు, కుటుంబ కలహాలు పిల్లలపై ప్రభావం చూపుతాయని అర్థం చేసుకోవాలి. బిడ్డలు అడగ్గానే కోరింది తీసుకొచ్చి ఉత్సుకత వారి ఓపికను దూరం చేస్తున్నారు. ఇది సరైంది కాదు. తాము గొడవపడిన ప్రతిసారి ఆ ప్రభావంతో పిల్లలు మానసిక ఆందోళన, ఒత్తిడికి గురవుతారని గుర్తించాలి. ఇవన్నీ చూస్తూ పెరిగిన పిల్లలు పెళ్ళయ్యాక జీవిత భాగస్వామితో ఇదే విధంగా నడుచుకుంటారు. పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, రోజంతా ఎలా గడుపుతున్నారనేది గమనించాలి. ప్రతి కుటుంబంలో పిల్లల పెంపకం బాధ్యత 100% తల్లిదండ్రులదే. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటేనే పిల్లలపై పూర్తి శ్రద్ధ చూపగలరు. రాత్రిళ్ళు ఎలాంటి కలత లేకుండా నిద్రకు ఉపక్రమిస్తున్నారా అనేది చాలా కీలకం. అమ్మా నాన్నల్లో ఒకరిపై భయం ఉన్నా మరొకరి వద్ద స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం ఉండాలి. పిల్లల లక్ష్యాన్ని తెలుసుకుని ప్రోత్సహించినప్పుడు ఎలా నడవాలనేది నేర్చుకుంటారు. బిడ్డల ఆసక్తిని గమనించి భుజం తడితే కన్నవారి మాటను గౌరవిస్తారు. నమ్మకం పెరుగుతుంది. నా ఇష్టానికి ప్రాధాన్యం ఇచ్చారని భావించినప్పుడు పిల్లలు బుద్ధిగా నడుచుకుంటారు. ఇంటా బయట జరిగిన విషయాలు పంచుకుంటే భరోసా దొరుకుతుందనే నమ్మకం పిల్లల్లో కలిగించాలి. ప్రతిరోజు పిల్లలకు నాణ్యమైన సమయం కేటాయించాలి.